హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడాల్సింది. ఏంటంటే రీసెంట్గా చూసుకుంటే చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల, అలాగే కొన్ని ఆన్లైన్ లోన్స్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. అండ్ చాలా మంది కూడా యూట్యూబర్ హర్ష సాయిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే అతను ఇలాంటి వాటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు. అది చూసి చాలా మంది నేర్చుకుంటున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే వేలో వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత వాళ్ళ డబ్బులన్నీ నష్టపోయి సూసైడ్ చేసుకుంటున్నారంటూ కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా మంది యూట్యూబర్ హర్ష సాయిని తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే ఖచ్చితంగా మీ దాంట్లో ఇప్పుడు నేను చెప్పబోయే యాప్స్ ఉంటే ఖచ్చితంగా డిలీట్ చేసుకోండి. ఏంటంటే ఆ యాప్స్ ఉండటం వల్ల మీ డేటా అంతా కూడా వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోతుంది. మీ పిక్స్ కానీ మీ కాంటాక్ట్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దాని తర్వాత వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సంతోష్ గారు ఉన్నారు. అతనితో మాట్లాడదాం. నమస్తే అన్న. అంటే ప్రజెంట్ నోవే డేస్ లో ఈ ఇంటర్నెట్ వల్ల ఒక కామన్ మ్యాన్ కి అసలు యూజెస్ ఏముంది? చాలా మంది కూడా ఇంటర్నెట్ వల్ల ఎక్కువగా చెడు ప్రభావం చూపిస్తుందని చెప్పేసి మనం వింటున్నాం. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇంటర్నెట్ యూసేజ్ అనేది నాట్ ఓన్లీ ఇంటర్నెట్, ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ కానీ, కొత్త డివైస్ కానీ, కొత్త ప్రాక్టీస్ కానీ ఏదైనా మనం అడాప్ట్ చేసుకునేటప్పుడు మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే దానివల్ల యూసేజెస్ ఏముంది అంటే ఏదైనా కొత్త టెక్నాలజీ మీకు మార్కెట్లోకి వచ్చింది అంటే జస్ట్ లైక్ దట్ రాదు. డెఫినెట్లీ అంటే దానికి హ్యూమన్ బీయింగ్స్కి ఏదైతే నీడ్ ఉంది దాన్ని బేస్ చేసుకొని ఈ నీడ్ ఉంది అని చెప్పేసి ఆ అవసరాన్ని బట్టి ఒక టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకొస్తారు టెక్నాలజిస్టులు, ఇంజనీర్స్. సో అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కదానికి ఏదైనా ఒక ప్రాక్టీస్లో ఒక డివైస్ నుంచి కావచ్చు, ఒక టెక్నాలజీ నుంచి కావచ్చు, లేదు అంటే ఒక ప్రాక్టీస్ నుంచి డెఫినెట్లీ ఏంటంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మొబైల్ వాడకం, మొబైల్లో ఇంటర్నెట్ వాడకం, ఇవి రెండు ఏం చూపిస్తుంది అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మంచి చూపిస్తుంది, మంచి చూపించాల్సి ఉంది, మంచి ఏం చూపిస్తుంది, చెడు ఏం చూపిస్తుంది అనే దాని గురించి మాట్లాడాల్సి వస్తే కరోనా 2020 కరోనా ఎంటైర్ గ్లోబల్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసింది. ఇంట్లోంచి బయటకు రావద్దు, అందరూ ఇంట్లోనే లాక్ అయిపోయి ఉండాలి. ఆ పరిస్థితుల్లో ఇంటర్నెట్ లేకపోయి ఉంటే జనాలు చచ్చిపోయేవాళ్ళు. ఇంటర్నెటే జనాలందరినీ కనెక్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఇంటర్నెటే చాలా మందిని కిల్ చేసింది. ఎందుకంటే ఆ చేతుల్లో ఉంది, దానికి కంట్రోల్ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. నేను అప్పుడు లాక్డౌన్ టైంలో నా ఫ్యామిలీ ఊర్లో ఉండేది, ఎంటైర్ ఫ్యామిలీ ఊర్లో ఉండిపోయింది. అక్కడ లాక్డౌన్ అయిపోయింది. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ లాక్డౌన్ అయింది. మేము కనెక్ట్ అయింది కేవలం ఇంటర్నెట్ త్రూనే. సో మమ్మల్ని మాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. కానీ ఇప్పుడు చాలా మంది జనాల్లో ఏంటి అంటే మొబైల్ చేతిలో ఉంది అంటే చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా, చిన్నపిల్లల్లో ఏంటి అని అంటే అదే టైంలో కరోనా సీజన్లో ఏంటి అంటే వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 years 2 years దాకా స్కూల్స్కి వెళ్ళే పరిస్థితి లేకుండే. ఆ టైంలో ఇంటర్నెట్, మొబైల్ డివైజెస్ లేకపోయి ఉంటే కంప్లీట్ ఇప్పటికే ఏంటి అంటే ఆ సీజన్లో 10th class పాస్ అయిన వాళ్ళని, బీటెక్లు పాస్ అయిన వాళ్ళని, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరినీ ఏంటి అంటే కరోనా బ్యాచ్ అని పిలుస్తూ ఉంటాను. నేను మా దగ్గరికి ఇంటర్వ్యూస్కి వస్తుంటారు కదా, ఏమైంది బ్యాక్వర్డ్ అయిపోయావు, కొంతమంది బ్యాక్వర్డ్ అయిపోయి ఉంటారు అంటే కరోనా బ్యాచ్ సార్ అంటుంటారు. సో ఆ కరోనా ఏం చేసిందంటే మన లైఫ్స్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. అంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి, అంటే డిఫరెంట్ మోడ్లోకి తీసుకెళ్ళింది. అదే టైంలో అప్పటిదాకా మొబైల్ డివైజెస్ ఏంటి అని అంటే అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళ దగ్గరనే, అట్లనే ఇంటర్నెట్ కూడా అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళ దగ్గరనే ఉండింది. కాకపోతే అప్పటికీ ఏంటి అని అంటే ఇంటర్నెట్ ఇన్ ఇండియా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తే కంప్లీట్ చిన్న చిన్న విలేజ్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ వెళ్ళింది. 100% ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ అయితే వెళ్ళింది. ఇంటర్నెట్ వాడకం లిమిటెడ్గా ఉండింది. అంటే కేవలం కొంత సోషల్ మీడియా స్ప్రెడ్ అయితే అయింది. కానీ కరోనా సీజన్ హ్యాస్ చేంజ్డ్ ది ఎంటైర్ వరల్డ్స్ ఇంటర్నెట్ యూసేజ్ ఇది అనమాట. సో దాని వలన ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంది, మంచి ఉంది, కానీ చెడు దానికంటే 100 times ఎక్కువ ఉంది. ఇప్పుడు మంచి గురించి మాట్లాడాల్సి వస్తే మనం చెప్పాం, బికాస్ ఆఫ్ మొబైల్ డివైజెస్ అండ్ ఇంటర్నెట్ ఎడ్యుకేషన్కి డిస్టర్బెన్స్ లేకుండా, ఆగిపోకుండా ముందుకు వెళ్ళింది. కానీ చిన్నపిల్లలు అంటే 5th class 6th class
ఈవెన్ సెకండ్ క్లాస్ చదివే పిల్లల దగ్గర కూడా మొబైల్లో ఇంటర్నెట్. వాడు ఓన్లీ క్లాసెస్ అటెండ్ అవుతున్నాడా? వాడు ఏం చేస్తాడు? గేమ్ డౌన్లోడ్ చేస్తాడు, గేమ్ ఆడుతూ ఉంటాడు. గేమ్ ఆడినప్పుడు ఏంటి అంటే, మీరు ఎనీ ఆన్లైన్ గేమ్ తీసుకోండి, మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. వి కెనాట్ స్కిప్ ఇట్. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే వీ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఏదైతే యాడ్ వస్తుందో దాంట్లో ఒక ఫిషింగ్ లింక్ ఉండొచ్చు. లేదు అంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నామంటే దాంట్లో నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మీకు ఎనీ న్యూస్ ఫీడ్ తీసుకోండి, అది డెఫినెట్లీ మనం డౌన్లోడ్ చేసింది అయి ఉండదు. ఏదో ఆన్లైన్ గేమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, లేదంటే ఇంకేదన్నా సోషల్ మీడియా యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనో ఇవన్నీ ఏమొస్తుంటాయి అంటే యాడ్స్ వస్తుంటాయి. వీ కెనాట్ స్కిప్ బటన్ ఎక్కడో చిన్న కనబడుతుంది, అది మనకు తెలీదు, మనం ఓకే చేసేస్తాం, అది డౌన్లోడ్ అయిపోతుంది, దాంట్లో ఫిషింగ్ వచ్చేస్తుంది. వన్స్ ఫిషింగ్ లింక్ మీకు మొబైల్లోకి వచ్చింది అంటే చాలు, ఆల్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది ఫిషర్. ఎవరైతే ఫిషింగ్ చేస్తున్నారో వాళ్ళ కంట్రోల్లోకి మీ కంప్లీట్ మొబైల్ డివైస్ వెళ్ళిపోతుంది. కంప్లీట్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మీ కాంటాక్ట్స్, అంటే మొబైల్లో ఉన్న మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, మీ వాట్సాప్ చాట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, మీ రెగ్యులర్ చాట్ కంట్రోల్లో ఉంటుంది, మీ మొబైల్ డివైస్లో ఉన్న ఇమేజెస్, వీడియోస్, మీ పర్సనల్ ఫొటోస్, ఎవ్రీథింగ్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి, వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. ఇదొకటే కాదు, మీకు కరోనా తర్వాత ఈ ఫిన్టెక్ యాప్స్ చాలా వచ్చినాయి, ఫైనాన్స్ యాప్స్ మీరు విని ఉంటారు. చాలా మంది ఫినాన్స్ లోన్స్ యాప్స్ చాలా వచ్చినాయి. లోన్స్ ఏంటి అంటే, నీకు వన్ డే అంటే నీకు డాక్యుమెంటేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ విత్ ఇన్ మినిట్స్ నేను నీకు 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి ఒక యాడ్ వస్తుంది, మనం యాక్సెప్ట్ చేస్తాం. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే నిజంగానే 10,000 ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఆ 10,000 మీరు తీర్చాలంటే ఇంకో 10,000 యాడ్ చేసి తీర్చాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసినాయి. అప్పుడు ఏంటి అంటే 10,000 మీకు అర్జెంట్ అవసరం ఉండి తీసుకుని ఉంటారు, అది తీర్చాలి అన్నప్పుడు ఇంకో 10,000 యాడ్ చేయాలంటే ఇట్ ఈస్ డబుల్ ద బర్డెన్ కదా. అప్పుడు ఏంటి అంటే మీరు తీర్చలేని పరిస్థితిలో ఉండుంటే వాళ్ళు ఎలాంటి టార్చర్ చేశారంటే, మీకు చాలా న్యూస్లో విని ఉంటారు, లోన్ యాప్ కారణంగా ఉరేసుకున్న యువకుడు, లోన్ యాప్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ టార్చర్ వల్ల పురుగుల మందు తాగి చనిపోయిన యువతి. అవును. అలాగే ఇది నేను ఓన్లీ యువకుల గురించే మాట్లాడేది, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా లోన్ యాప్స్ వల్ల బాగా సఫర్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కాల్ చేసి పలానా నేను తీసుకున్నాను అనుకో, మీకు తెలిసిన సంతోష్ మీ బ్రదర్ అంట కదా, మీ ఫ్రెండ్ అంట కదా, ఆయన మీ పేరు లోన్ తీసుకున్నాడు, మిమ్మల్ని అడగమన్నాడు. లేదు అని అంటే ఫోన్లో ఏదైనా నా పర్సనల్ వీడియో ఉందనుకోండి, ఆ వీడియో అందరికీ స్ప్రెడ్ చేస్తాను అని బెదిరించడం, ఇలాంటివి చేసి చాలా రకాలుగా టార్చర్ చేశారు. సో ఇది వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ లోన్ యాప్. ఇలాంటివి చాలా ఉన్నాయి. మనము వీటి ప్రభావం చూస్తే ఇంకొకటి ఏంటి అంటే, మనం పబ్జి గేమ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మీరు ఒక న్యూస్ విని ఉంటారు, పాకిస్తాన్ నుంచి ఒక ఏజెంట్ ఇండియాకి వచ్చింది. అక్కడ ఏమి అంటే బయట న్యూస్ ఏముండింది అంటే, ఇక్కడ నుంచి బీహార్ లో ఒక వ్యక్తి పాకిస్తాన్ లో ఒక అమ్మాయి తోటి పబ్జి గేమ్ లో కనెక్ట్ అయ్యాడు. ఆ అమ్మాయి వీడి కోసం పిల్లలు ఆమెకి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని వదిలేసి మరీ వచ్చింది ఇక్కడికి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చింది. సో ఒక పబ్జి గేమ్ పాకిస్తాన్ లోని ఒక యువతిని ఇండియాలో ఉన్న యువకుడిని కనెక్ట్ చేసింది. అందులో మనం ఏది బయట ప్రపంచానికి కనపడుతున్న నిజం, కానీ దాని వెనకాల ఉగ్రవాద కుట్ర కూడా ఉండి ఉంటుంది. డెఫినెట్లీ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక ఉగ్రవాదిని తయారు చేసి ఇక్కడికి పంపించి ఉండొచ్చు పాకిస్తాన్. అలానే మీరు చూస్తే పబ్జి గేమ్ లో చిన్న పిల్లలు, నేను చూస్తూ ఉంటాను మా అపార్ట్మెంట్ లో, మా పిల్లలు చూస్తుంటే వాళ్ళు గేమ్ ఆడుతూ ఇక్కడ నుంచి ఎవరితోనైనా కనెక్ట్ అవ్వచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు. గేమ్ ఆడుతూ మాట్లాడుకుంటూ గేమ్ ఆడుకోవచ్చు. వాళ్ళు ఎవరో తెలియదు, ఆపోజిట్ పర్సన్ ఎవరో తెలియదు. ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆ లెవెల్లో అప్పుడు యాక్టివ్ ఎవరు ఉంటే వాళ్ళతోటి కనెక్ట్ అయిపోవచ్చు, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, చాట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు గేమే ఆడొచ్చు, వీళ్ళని ఇంకా ఏదైనా లెవెల్కి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయొచ్చు. ఇది ఒక లెవెల్. అదే కాకుండా గేమ్ ఆడుతూ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న, అంటే 10th క్లాస్ బిలో స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా చాలా మంది ఉన్నారు మీరు న్యూస్ లో చూస్తే. ఇవన్నీ ఆలోచిస్తా ఉంటే ఇది ఓన్లీ ఆన్లైన్ గేమ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఇప్పటిదాకా. ఇలా కాకుండా చాలా, అంటే అడల్టరీ కంటెంట్ విషయానికి వస్తే లాస్ట్ 3 years పోస్ట్ కరోనా ఇట్ ఈస్ లైక్ హ్యూజ్.
మీకేంటి అంటే సోషల్ మీడియాలో కూడా డైరెక్ట్గా చాలా అడల్టరీ కంటెంట్ ఉంటుంది. అది ఎంత ప్రభావం చూపిస్తుంది? ఖచ్చితంగా మనం ఏ దేశంలో పుట్టినాం, మనం ఒక పర్టికులర్ థింగ్స్ని డిస్కస్ చేయలేని కండిషన్లో ఉన్న సమాజంలో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఏదైనా మాట్లాడుకోగలిగే కెపాసిటీకి వచ్చేస్తుంది. ఏంటి అంటే అదంతా ఈ అడల్టరీ కంటెంట్ ఏది ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో ఇదంతా అంటే చెడు వైపు మాట్లాడేసుకోవాలి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అంటే ఒక పర్టికులర్ అంటే మొబైల్ డివైస్ ఎందుకు వచ్చింది మన లైఫ్లోకి? కనెక్ట్ అవ్వడానికి, అంటే కమ్యూనికేషన్ సిస్టమ్. మనం ఎక్కడో ఉన్న వ్యక్తులతో మనం ఇక్కడ నుంచి మాట్లాడుకోవడానికి అనేది మొబైల్ డివైస్ వచ్చింది. కానీ మొబైల్ డివైజెస్ వచ్చి ఏం చేసినాయంటే చాలా బిజినెసెస్ని క్లోజ్ చేసినాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కెమెరాలు. మీరు ఇప్పుడు మామూలు రెగ్యులర్ వీడియో కెమెరాతోనే వీడియో షూట్ చేస్తున్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామర్స్ అండ్ ఏమంటారు ఈ టిక్ టాక్, వీళ్ళంతా ఓన్లీ మొబైల్ డివైస్ నుంచి చేస్తారు. వాళ్ళ కెమెరాలు అవసరం లేదు. అండ్ నవడేస్ కంప్లీట్ ఇంటర్నెట్ వరల్డ్ ఈజ్ ఆల్ ఫిల్డ్ అప్ విత్ వీడియో కంటెంట్. కంప్లీట్గా మొబైల్ డివైస్. అంటే కెమెరా కొనాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ ఉంది అంటే మొబైల్ ఫోన్లోనే ఇంటర్నెట్ ఉంటుంది. మొబైల్ ఫోన్లో మేజర్గా వీడియో ఉంటుంది, దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది, దాంట్లోనే యాప్స్ ఉంటాయి. మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. యూ నీడ్ నాట్ టు బి ఎన్ ఎడిటర్. అందులో ఉన్న యాప్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ కెన్ మేక్ యూ ఎన్ ఎడిటర్. సో లైక్ ఏంటి అంటే ఒక చిన్న కమ్యూనికేషన్ సిస్టమ్ లాగా మీ లైఫ్లోకి వచ్చిన ఒక డివైస్ ఏంటంటే దాని హైయెస్ట్ ప్రయారిటీ కొంచెం సైడ్ ట్రాక్ వెళ్ళి మిగిలినవన్నీ కూడా దాంట్లోకి వచ్చేసినాయి. కొన్ని బెట్టింగ్ యాప్స్, ఇప్పుడు లోన్ యాప్స్ గురించి డిస్కషన్ చేసాం. బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ బెట్టింగ్ యాప్స్ ఈవెన్ దో మీకు తెలిసి నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తాను. మాకు ఒక 2-3 రిక్వెస్ట్లు వచ్చినాయి. ఏంటి అంటే మీరు ఆన్లైన్ గేమ్స్ డెవలప్ చేస్తారా అని చెప్పేసి. మేము గేమింగ్ అంటే ఇంతకు ముందు నేను సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసే కంటే ముందు యానిమేషన్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. సో ఆన్లైన్ అంటే అప్పుడు ఏంటంటే యానిమేషన్ ప్లస్ గేమింగ్ కంపెనీ అనమాట. సో గేమింగ్ కనెక్షన్స్ నా నెట్వర్క్లో ఉంది కాబట్టి మేము ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మాకు కొన్ని గేమింగ్ రిక్వైర్మెంట్స్ కూడా వచ్చినాయి. దాంట్లో ఏంటి అంటే రెగ్యులర్ మొబైల్ అంటే చిన్న పిల్లల గేమింగే కాకుండా ఈవెన్ దో రమ్మీ దీని గురించి కూడా వచ్చింది. సో మేమేంటి అని అంటే మామూలుగా రెగ్యులర్గా లోకల్ ఇదిలోనే మనం రమ్మీని ఎంకరేజ్ చేయం. సో మేమేంటి అంటే వీ కుడ్ హ్యావ్ ఎర్న్ ఎ లాట్. ఇక్కడ నుంచి వచ్చింది కాదు, మాకు అంటే ఓవర్సీస్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ అనమాట. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ యాక్సెప్ట్ ఇట్ వీ వుడ్ హ్యావ్ ఎర్న్ ఏ లాట్. చాలా మంచి డీల్ అది. కానీ మేము సింప్లీ ఏంటంటే వీ డోంట్ డూ. మేము చేయగలుగుతాం, అది మేము డెవలప్ చేయగలిగే కెపాసిటీ మా దగ్గర ఉంది. బట్ సింప్లీ వీ సెడ్ నో. జస్ట్ బికాజ్ ఏంటి అని అంటే నేను చేయకపోయినా వాళ్ళు వేరే వాళ్ళతో చేయించుకున్నారు, అది వేరే విషయం. కాకపోతే మేము చేయొద్దు అనుకున్నాం. ఎందుకనంటే దానివల్ల డెఫినెట్లీ ఏంటంటే చాలా మంది లైఫ్లు రిస్క్లోకి వెళ్తాయి దాని ఇంపాక్ట్ వల్ల. అందుకోసం అని చెప్పేసి దాంట్లో మేము పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పేసి మేము బయటకు వచ్చాం. సో మేము చేయకపోయినా కూడా అదే క్లయింట్ ఇది అంటే మాకు రిక్వెస్ట్ వచ్చింది అరౌండ్ 3 years ago. ఆ తర్వాత వాళ్ళు వేరే కంపెనీతో టైప్ అయ్యారు, వాళ్ళు యాప్ డెవలప్ చేయించుకున్నారు, అది మార్కెట్లోకి వచ్చింది. ఇట్ ఈస్ యాక్చువల్లీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. సో దాని నుంచి ఎంతో మంది నష్టపోయి ఉంటారు. అట్లనే నేను అంటే ఆన్లైన్ రమ్మీ గురించి మాట్లాడుతున్నా. నాకు తెలిసి ఇప్పుడు ఏంటి అంటే క్రికెట్ బెట్టింగ్ గురించి విపరీతమైన యాప్స్ మార్కెట్లో ఉన్నాయి. నాకు తెలీదు, నేమ్స్ ఏంటో నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడు అటువైపు ఉన్నాయన్న రకరకాల యాప్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటి కారణంగా నాకు కొన్ని ఇన్సిడెంట్స్ రీసెంట్ డేస్లో డిస్కషన్లో వచ్చింది. ఏంటంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్ మేజర్గా ఏంటి అంటే ఇంట్లో ఏంటి అంటే వాళ్ళకి నేను ల్యాప్టాప్ కొనుక్కోవాలి, నాకు ప్రాజెక్ట్ వర్క్ కోసం ల్యాప్టాప్ కావాలి, లేదంటే నేను ప్రాక్టీస్ చేయడానికి ల్యాప్టాప్ కావాలి అని చెప్పేసి 50,000 60,000 తీసుకుంటారు, తీసుకొచ్చి బెట్టింగ్లో పెడతారు. వాడు ల్యాప్టాప్ కొనుక్కోడు, వాడి కెరీర్ ఆగిపోతుంది. ఓకే. అదేవిధంగా ఆ పేరెంట్స్ దగ్గర నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కోండి, ల్యాప్టాప్ వాడికి ఎందుకు, వాడి కెరీర్ కోసం కావాలి. వాళ్ళు ఏంటంటే ఓకే పర్లేదు వీడికి ల్యాప్టాప్ అవసరం కదా అని ఇస్తారు. కానీ వాడు తీసుకొచ్చి ఏం చేస్తాడు, బెట్టింగ్లో పెట్టేస్తాడు. అట్లనే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ల్యాప్టాప్ ఉండి ఉంటుంది,
కొనడానికి తీసుకొచ్చినప్పుడు కొనకుండా ఇక్కడ పెట్టేస్తాడు. ల్యాప్టాప్ ఆల్రెడీ ఉంటే దాన్ని తాకట్లో పెట్టేస్తాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాడు. సో డబ్బులు పోయింది అనే విషయం పక్కన పెడితే వాడి కెరీర్ కూడా పోతుంది. వాడు ఇంక ప్రాక్టీస్ చేయడు. మళ్ళీ ఏం చేస్తాడు, అక్కడికే ఆగిపోదు. ఏం చేస్తాడు, ఆ ల్యాప్టాప్ పోయింది కదా తీసుకురావాలి అని అంటే ఇంకోసారి పెడితే మళ్ళీ నేను డబ్బులు సంపాదిస్తాను, నా ల్యాప్టాప్ నాకు వస్తుంది అని చెప్పేసి అప్పు చేసి మరి తీసుకొచ్చి పెడతాడు. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. వీడి ఫోకస్ అంతా కేవలం బెట్టింగ్ మీదనే ఉంటుంది. దానికోసం ఏమైనా చేస్తాడు, అబద్ధం చెప్తాడు, దొంగతనం చేస్తాడు, అప్పులు చేస్తాడు, చివరికి లైఫ్ని వదిలేసుకుంటాడు. ఇది డెఫినెట్లీ ఏంటంటే ఫోకస్ చేయాల్సిన ఏరియా. రైట్. సో అంటే ఇంటర్నెట్ వల్ల ఒక రకంగా మంచి ఉంది, ఒక రకంగా చెడు ఉంది. మంచి తక్కువ ఉంది అంటే, మంచి తక్కువ ఉంది చెడు ఎక్కువ ఉంది అనేది మనం కంపేర్ చేసే కంటే మనకేంటి అంటే ఒక పర్టికులర్ అంటే మనం ఒక డివైస్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకి యూజ్ చేయాల్సిన ఫీచర్ కంటే కూడా అంటే ఈవెన్ దో ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ ఆల్సో. అవేర్నెస్ ఏంటి అని అంటే చాలా మందికి ఇప్పుడు ఒక అంటే గేమ్ ఆడుతున్నారు. అసలు గేమ్ ఆడాల్సిన అంటే చిన్న పిల్లల్లో అంటే మనం మొబైల్ కొనిచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమి డౌన్లోడ్ చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి యాక్సెస్ చేస్తున్నారు అనేది మనం మానిటర్ చేయట్లేదు. చాలా మంది తల్లిదండ్రులు మానిటర్ చేయట్లేదు. అదేవిధంగా ఇంటర్నెట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఏంటి అంటే సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. లైక్ ఏంటి అంటే మీకు ఈవెన్ నాట్ ఓన్లీ ఇంటర్నెట్, ఈవెన్ దో మీరు డిటిహెచ్లో కూడా మనకు ఒకవేళ ఒక పర్టికులర్ కంటెంట్ని మనం అంటే చిన్నపిల్లల కంటెంట్ మాత్రమే కావాలంటే చిన్నపిల్లల కంటెంట్ని మాత్రమే యాక్సెప్ట్ చేసే ఫీజిబిలిటీ ఉంది. ఈవెన్ ఇంటర్నెట్లో కూడా ఏంటి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 12 years బిలో కిడ్స్ ఉన్నారంటే 12 years బిలో కిడ్స్కి సరిపోయే కంటెంట్ మాత్రమే ఫిల్టర్ అయ్యి వచ్చే రకంగా మనం డివైస్ని ఫీచర్స్ చేసుకోవచ్చు, కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కానీ ఆ ఫీచర్ ఉంది అనే విషయం ఎంతమందికి తెలుసు, అసలు అది యూజ్ చేయడం కూడా లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే చిన్నపిల్లలకి అన్లిమిటెడ్ కంటెంట్ దొరికిపోతుంది. ఓకే, ఇంటర్నెట్ ఆ ఫిల్టర్ అక్కడ ఉంది అనుకోండి, డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళకి అవకాశమే దొరకదు. వాళ్ళు అది బ్రౌజ్ చేసే అవకాశం దొరకదు, అది డౌన్లోడ్ చేసుకునే అవకాశం దొరకదు, దాని మీద ఎంగేజ్ అయ్యే అవకాశమే దొరకదు. కానీ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల పేరెంట్స్కి అవేర్నెస్ లేదు, దాన్ని లాక్ చేయొచ్చు, మనం ఇక్కడనే రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనే అవేర్నెస్ లేదు. దాని వైపు అసలు థింక్ చేసే పేరెంట్స్కి అంత టైం కూడా ఉండి ఉండదు ఈ ప్రజెంట్ లైఫ్ స్టైల్లో. అందువల్ల ఏమవుతుందంటే డెఫినెట్లీ లీకేజ్ ఉంటుంది. దీని కారణంగా ఏంటి అని అంటే అన్లిమిటెడ్గా అంటే అన్కంట్రోల్డ్ వేలో వెళ్తుంది అనమాట. సో దట్ ఈజ్ వై డెఫినెట్లీ ఏంటంటే మంచి నీడ్ యాక్చువల్లీ ఏంటంటే మొబైల్ని మన లైఫ్ నుంచి అయితే పక్కనకి తీసుకెళ్ళాం, అందులో డౌటే లేదు. కానీ ఉన్న దాంట్లో ఏదైతే చెడు జరుగుతుందో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి చాలా ఉన్నాయి. లైక్ ఏంటంటే ఈవెన్ నాట్ ఓన్లీ ఈవెన్ చిన్నపిల్లలు కంటెంట్ ని మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనేదే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఏంటి అంటే ఒక షాపింగ్ యాప్ ఉంటుంది. మీరు ఈవెన్ అంటే వేరే వాళ్ళ గురించి ఎందుకు నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు లైక్ ఏంటి అంటే మీరు ఇది విని ఉంటారు, మూవీ రూల్స్ అని ఒక వెబ్సైట్ విని ఉంటారు. సో మా ఇంట్లో ఎవరో రిలేటివ్స్ వచ్చారు ఆ రోజు. వాళ్ళు ఏంటి అని అంటే ఏదో మూవీ అప్పుడు లేటెస్ట్ రిలీజ్ అయిన మూవీ ఏదో ఉండింది, ఆ మూవీకి వెళ్దామని అనుకుంటే టికెట్స్ దొరకలేదు పిల్లలకి. ఏం చేశారు, ఆ మూవీ రూల్స్లో ఉంది అని చెప్పేసి నైబర్స్ ఎవరో చెప్పారనమాట పిల్లలకి. సో మూవీ రూల్స్ ఓపెన్ చేసుకొని చూద్దామని చెప్పేసి వీళ్ళు నా ల్యాప్టాప్ తీసుకొని మూవీ రూల్స్ ఓపెన్ చేసుకొని చూశారు. అందులోంచి ఒక లింక్ వచ్చింది, వీళ్ళ పిల్లలకి తెలియదు కదా, దాని మీద క్లిక్ చేసేసారు. అదేంటంటే అది క్లిక్ చేస్తే తప్ప వెళ్ళదు. అందులో ఒక ఐటమ్ ఏదో బుకింగ్ అయిపోయింది, నా అడ్రస్ నా డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉంటాయి కదా. డైరెక్ట్గా ఒక 3 days తర్వాత మా ఇంటికి ఒక పార్సల్ వచ్చింది, ఏదో హెయిర్ ఆయిల్ ఆర్ సంథింగ్, ఇట్ వాజ్ నాట్ ఏ డ్రగ్ ఆర్ సంథింగ్, బట్ హెయిర్ ఆయిల్ ఏదో వచ్చింది, నేను బుక్ చేయండి. వాడు వచ్చి ఏమంటాడు అంటే ఇది మీరు బుక్ చేశారు మీరు తీసుకోండి. అరే మేము బుక్ చేయలేదు రా బాబు అంటే విన్నాడు. సో లైక్ దట్ ఏంటి అంటే ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అట్లా ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఇది ఒకటే కాదు అంటే మీకు ఆ రోజు ఏంటి అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ బ్రౌజ్ చేయడం వల్ల అక్కడ నుంచి ఒక లింక్ ఓపెన్ చేయడం వల్ల ఈ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇలాంటివి మీకు చాలా జరుగుతూ ఉంటాయి. మీకు తెలియకుండానే మీరు బుకింగ్ చేస్తూ ఉంటారు.
మీకు తెలియకుండానే మీ మొబైల్లోకి ఏదో ఫిషింగ్ లింక్ వచ్చేస్తుంటది. దాని కారణంగా మీ మీ కంప్లీట్ డివైస్ వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనము బ్రౌజ్ చేసేటప్పుడు మనకు ఒక అవేర్నెస్ ఉండాలి. అది ఖచ్చితంగా ఏంటి, ఏదన్నా ఒక నోటిఫికేషన్ వస్తే దాన్ని మనం ఎలా స్కిప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఏ వెబ్సైట్కి వెళ్తే ఇలాంటి ఫిషింగ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి వాటిని మనం అవాయిడ్ చేసి, ఇప్పుడు షాపింగ్ చేయాలి ఏంటంటే సేఫ్, మీకు ఖచ్చితంగా మంచి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి, ఈ కామర్స్ వెబ్సైట్స్. ఇప్పుడు అంటే నవడేస్ ట్రెండ్ అంతా కూడా డిజిటల్ ట్రెండే కాబట్టి డెఫినెట్లీ చాలా సేఫ్టీ మెజర్స్ తోటి ఉన్న వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, షాపింగ్ కార్ట్స్ చాలా ఉన్నాయి. కానీ కొన్ని అంటే లోవర్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటి అంటే కొంత సెక్యూరిటీ లేకుండా, అది కాకుండా అటాకింగ్ ఫిషింగ్ లింక్స్ తోటి అటాక్ చేసే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేయగలిగి మనం రెస్ట్రిక్ట్ చేయగలిగితే మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి చాలా ప్రమాదాలు అయితే ఉన్నాయి వీటి వల్ల. ప్రమాదాలు మనం తెచ్చుకున్న అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అదే విధంగా ఏంటి అంటే కేర్లెస్నెస్ కారణంగా డెఫినెట్లీ చాలా నష్టం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రెసెంట్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఎక్కువగా ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ లో కానీ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ. అండ్ ముఖ్యంగా హర్ష సాయి, సో అతను ఇండియాలో ఒక మంచి యూట్యూబర్, తను కూడా ఇట్లనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు. సో రీసెంట్ గా చూసుకుంటే అతని గురించి బాగా వైరల్ అవుతుంది, అంటే ప్రమోట్ చేస్తున్నాడు. చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోతున్నారని వింటున్నాం. అవును. సో అదే ఏం జరుగుతుంది అని అంటే, హర్ష సాయి మనం ఆయన మొత్తం కెరీర్ కానీ అతని గురించి వినాల్సి వస్తే, అతను ఏంటి అంటే ఆయన ఎందుకు పాపులర్ అయ్యాడు, చాలా మంది పేదవాళ్ళకి హ్యూజ్ గా డబ్బులు ఇచ్చి, ఆయన యూట్యూబ్ ఛానల్ నుంచి సంపాదించి చాలా మందికి పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. వాటిని అన్నింటినీ మళ్ళీ వీడియో చేసి మళ్ళీ అక్కడే పెట్టి అక్కడి నుంచి సంపాదించి అదే చేస్తూ పాపులర్ అయ్యాడు. రైట్? కానీ ఆయనకు వచ్చిన పాపులారిటీని మంచి రూట్ లోనే తీసుకెళ్తే ఆయన ఇంకా పాపులర్ అవుతాడు. అండ్ ఆయన ఇంకా పేదవాళ్ళకి ఆయన సంపాదించిన దానిలోంచి ఎంతో కొంత జనాలకి ఇస్తున్నాడు కాబట్టి, మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇంకా అవకాశం ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ లాంటిని ప్రమోట్ చేసి వాటి నుంచి సంపాదించి, ఆయనకు తెలీదా ఖచ్చితంగా ఏంటి బెట్టింగ్ యాప్స్ నుంచి ఎంతమంది వాళ్ళ లైఫ్ ని పోగొట్టుకుంటున్నారు అనేది ఖచ్చితంగా అతనికి తెలుసు. ఎందుకంటే ఒక యూట్యూబర్, దట్టు ఏంటంటే వెరీ పాపులర్ యూట్యూబర్, ఆయనకి ఇంటర్నెట్ లో ఉండే నష్టాలేంటి, ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చే నష్టాలేంటి, ఎంతమంది దాంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఇదంతా తెలిసి కూడా చేస్తున్నాడంటే అది ఇంటెన్షనల్. తెలియక కొన్నిసార్లు మనకు తెలియకుండా జరుగుతుంది అంటే వేరే విషయం. ఆయన పాపులారిటీని ఆయన అంటే జనాల్ని మిస్లీడ్ చేయడానికి వాడుతున్నాడు అక్కడ. అది మనం ఖండించాల్సిన విషయం డెఫినెట్లీ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.